హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం లీప్ ఇయర్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి, కానీ లీప్ ఇయర్లో 366 రోజులు ఉంటాయి. దీన్ని ఫిబ్రవరి 29ని ఎందుకు పెట్టారంటే, లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, మొదట్లో క్యాలెండర్ అనేది మార్చితో మొదలై ఫిబ్రవరితో ఎండ్ అయ్యేది. కాబట్టి ఆ ఎక్స్ట్రాగా వచ్చిన చివరి రోజుని ఫిబ్రవరి 29గా సూచించేవారన్నమాట. అసలు ఈ లీప్ ఇయర్ అనే కాన్సెప్ట్ని మన ఇండియా నుంచే కాపీ కొట్టారంటే మీరు నమ్మరు కదా. చూడండి, అలాగో చెప్తాను. ఈ ఫోటోలో చూస్తే ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో సూర్యుడు రాశి చక్రంలో ఏ కోణంలో ఉన్నాడో మీకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ తర్వాత ఫోటోలో 2026 ఇదే తారీఖు ఇదే సమయానికి సూర్యుడి కోణాన్ని చూడండి. 2027 సంవత్సరంలో కూడా ఇదే విధంగా గమనించండి. లీప్ సంవత్సరమైన 2028లో కూడా ఇదే రోజు ఇదే సమయానికి సూర్యుడి కోణాన్ని ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తే మునుపటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఒకే సమయంలో సూర్యుడు ఉన్న కోణం తగ్గింది. అలాగే ఈ సంవత్సరం నుంచి తర్వాత సంవత్సరానికి కూడా సూర్యుడి కోణం కొంచెం తగ్గింది. అలా చూసుకుంటూ వెళ్తే మీరు లీప్ ఇయర్ అయిన సంవత్సరంలో చూడండి, సూర్యుడి కోణం తగ్గకుండా పెరిగింది. ఇలా సూర్యుడు 1 డిగ్రీ కోణాన్ని దాటి ప్రయాణం చేసిన విధానాన్ని వాళ్ళకి అర్థం కాక లీప్ ఇయర్ అని చెప్పి ఒకరోజు ఎక్కువగా వాళ్ళు కౌంట్ చేస్తున్నారన్నమాట.